చూడండి ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత వర్షం పడింది. ఇప్పుడు కొంచెం లైట్గా వర్షం అనేది ఆగిపోయింది. సో ఈలోపు జరగాల్సిన అనార్థాలన్నీ జరిగిపోయాయి. సో చూడండి, ఈరోజు మా ఊర్లో ఒక ఆయనది పెళ్ళి ఉంది ఫ్రెండ్స్. పాపం ఆయన మాత్రం ఈరోజు ఏం పెళ్ళి చేసుకుంటాడో ఏమో. చూడండి, ఇక్కడ రాయి అనేది పడిపోయింది. అది ఒకటి ఇరిగిపోయింది ఇంతకుముందు. ఇప్పుడు ఇక్కడ రాయి అయితే పూర్తిగా పడిపోయింది, ఆ పక్కకి ఒరిగిపోయింది. పాత కూలర్వి అవి ఉంటే తీసుకొచ్చి ఇక్కడ అడ్డం పెట్టాడు మా ఆయన. సో చూడండి, ఇప్పుడైతే హాలిడేస్ అయితే లేవు. సో ఎలా చేస్తాడో ఏంటో తెలియదు. చూడండి, వర్షం పడిన తర్వాత ఎంత ఇదిగా ఉందో మొత్తం. ఇప్పుడైతే టైం వచ్చేసి ఇంకా 5:50 అట్లా అయింది అంతే టైము. కానీ మోడం చూడండి ఎలా ఉందో. రోజు 7 అయినా కూడా ఇలా ఉండకపోయేది. అలాంటిది చూడండి ఎలా ఉందో. 6:30కి ఆ టైంకి కూడా ఇలాగే, 6:30 ఆ టైంకి ఇలా ఉండేది రోజు. కానీ ఈరోజు 6 ఇంకా కాలేదు. చూడండి మోడాలు ఎలా అరుస్తున్నాయో. నేనా మా ఆయన నన్ను పిడుగుబడి నువ్వు పోతావు, వీడియోలు తీస్తున్నావు అంటున్నాడు ఫ్రెండ్స్. చూడండి ఏమన్నాయని. హలో అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ అద్వితాల్ ఇన్ వన్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. వర్షం పడి ఆగిపోయింది కదా, సో దానివల్ల ఇంకా కరెంట్ అయితే లేదు ఇంట్లో. సో దానివల్ల చూడండి ఇలా మబ్బుగా ఉంది. మా ఆయన మ్యాగీ చేశాడు, మేము మ్యాగీ అయితే తింటున్నాం ఇక్కడ. సో లడ్డు ఆత్రం ఆగలేదన్నమాట, ఈ అంటున్నాడు. సో చాలా రోజులకి వర్షం అనేది పడింది. సో దానివల్ల మొత్తం కరెంట్ అనేది లేదు, ఇంట్లో అంతా మబ్బుగా ఉంది. సో చాలా ఇబ్బంది పడ్డాము. ఇది సాటర్డే అండ్ సండే, ఈ 2 రోజులు కలిపి తీసిన వ్లాగ్ అనమాట. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్వితాల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే సండే ఫ్రెండ్స్. నైట్ అంతా వర్షం పడి ఆగిపోయింది. సో ఇప్పుడు చూడండి ఎలా ఉందో, మళ్ళీ అప్పుడే ఎండబెడుతుంది. సో వర్షం పడి ఆగిపోయిన తర్వాత ఇలా ఉంది. సో ఇంకా అక్కడక్కడ నీటి చినుకలు అయితే ఉన్నాయి. బయట అయితే వర్షం నీళ్ళు అయితే అట్లే ఉన్నాయి చూడండి. మామూలుగా పెళ్ళి ఉంది, అలాగే వెంట్రుకలు ఉన్నాయని చెప్పా కదా నేను నిన్న ఉన్నవి. సో బండ్లన్నీ అక్కడే పెట్టేసి పాపం వాళ్ళ ఫ్యామిలీతోనే వెళ్ళిపోయినట్టున్నారు వెంట్రుకలకు, అలాగే పెళ్ళికి కూడా. సో అక్కడ నీళ్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చర్చి దగ్గర. అలాగే అక్కడ చూడండి, ఇంకొక వర్షం పడిందంటే ఇదంతా నిండిపోతుంది. గోరింటాకు అలాగే కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో అలాగే మా చెట్లు చూడండి, జాజి చెట్టు వర్షం పడ్డ కారణంగా పచ్చగా ఉంది. మొత్తం దానిపైన ఉన్న దుమ్ము కూడా వెళ్ళిపోయింది. సో నీట్గా ఉంది ఇప్పుడు. ఇక్కడైతే నేను చర్చికని రెడీ అవుతున్నాను. నేను సండే మార్నింగ్ 9:30, 10 కల్లా చర్చికి అయితే వెళ్ళిపోతూ ఉంటాను. సో ఏదో నాకు ఇబ్బంది అయితే తప్ప నేను ఎప్పుడు చర్చ్ అయితే ఆపను ఫ్రెండ్స్, వెళ్తాను ఖచ్చితంగా. సో ఇక్కడ లడ్డుని అలాగే నేను రెడీ చేసుకొని వెళ్ళిపోవాలని చెప్పి ఇక్కడ ఫస్ట్ నేను రెడీ అయిపోయి లడ్డుని అయితే రెడీ చేస్తాను. ఎందుకంటే వాడు రెడీ చేసినా కూడా పోయి మట్టిలో ఆడతాడు. సో అందుకని చెప్పి వాడిని అయితే నేను పక్కన చూడండి, మీరు బాగా క్లియర్గా చూస్తేనే కనిపిస్తాడు వాడు. కొంచెం లైటింగ్ అనేది తక్కువ ఉందన్నమాట ఇంట్లో, దానివల్ల సరిగా కనిపించట్లేదు. లడ్డు సైడ్ అయితే ఉన్నాడు మంచం పైన.
నేను ఇక్కడ కట్టుకున్న శారీ వచ్చేసి చాలా ఏండ్ల నాటిది ఫ్రెండ్స్. అంటే దాదాపు ఒక 8 ఇయర్స్ అలా ఉంటుంది. సో హ్యాండ్స్ చూడండి ఎంత పైకి ఉందో. నాకు అసలు నచ్చలేదు ఈ శారీ. బట్ అంటే బాగుంది శారీ అయితే. సో అందుకని చెప్పి కట్టుకున్నాను. నాకు బ్లౌజ్ అయితే అస్సలు నచ్చలేదు, పైకి పోయినట్టుంది, అసలు మంచిగా అనిపించట్లేదు. ఎందుకంటే నేను చాలా లావు ఉన్నాను, అంత పైకి వేసుకుంటే కూడా బాగా అనిపించలేదు. బట్ శారీ బాగుంది అన్నట్టు నేను ఈ శారీ అయితే కట్టుకున్నాను. హ్యాండ్ ఇంకా కొంచెం కిందికి దించుకోవటానికి శారీలో క్లాత్ అనేది ఎక్కువ లేదు. సో పైగా నాకు శారీ అనేది సరిపోలేదు, ఒక 5 కుచ్చుళ్ళు మాత్రమే పడింది. సో అందుకని చెప్పి ఇంకా ఏం చేయలేకపోయాను నేను. ఇది నేను చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత తీసిన వీడియో. సో మా బేస్మెంట్లో ఇది వరకు మా అమ్మతో గడ్డి కోయించాను నేను. మొత్తం అంతా కోసుకొని వెళ్ళని చెప్తే కోసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు మళ్ళీ ఇప్పుడు వర్షం పడింది కదా, సో మొత్తం అంతా మళ్ళీ పచ్చగా మొలకెత్తుతుంది. అన్నీ గంజేరాకు అంటాం మేము, ఆ ఆకు అలాగే గడ్డి అవంతా కూడా ఉంది. సో ఒక చిన్న దూడ ఉంటుంది కదా, దానికి అవుతుంది అదంతా కోసుకుంటే. ఇంకా కొంచెం పెద్దగా అవనీలే అని చెప్పి మా అమ్మకి నేనేం చెప్పలేదు. ఇవి వచ్చేసి తెల్ల విత్తనాలు, అంటే మా సైడ్ అయితే కర్బూజా అంటారు. సో ఆ కర్బూజా విత్తనాలు మా ఆయన తీసుకొస్తే అవన్నీ అలా నీట్గా క్లీన్ చేసేసి అక్కడ బండపైన వేసేసాను. ఇక్కడ ఏంటంటే సాటర్డే ఒక ఆమెది నేను బ్లౌజ్ అనేది కుట్టాను. సో ఆమె నా బ్లౌజ్ కుట్టావా లేదా అని అడిగితే కుట్టానని చెప్పాను. ఇంకా వాటికి ఉక్సులు అవన్నీ వేయలేదా అంటే వేయలేదన్నాను. సో వెయ్యి, నాకు కావాలి, నేను ఊరికి వెళ్తున్నాను అంటే సరేలే అని చెప్పి ఇక్కడ వేస్తున్నాను అనమాట. ఆమె ఎప్పుడు పడితే ఎప్పుడు గాలి తోలిందంటే అప్పుడు వస్తుంది ఫ్రెండ్స్ నా దగ్గరికి. సో అందుకని చెప్పి ఇక్కడ వేస్తున్నాను నేను. ఇప్పుడు అంటే దాదాపు సాటర్డే నుంచి ఈరోజు వెనస్డే అనుకుంటా, బుధవారం. సో ఈరోజు వరకు కూడా వర్షం అనేది పడుతూనే ఉంది. నాకు హెల్త్ అనేది సరిగా ఉండట్లేదు. ఇది వరకు చెప్పా కదా మోషన్స్ వామిటింగ్స్ అని చెప్పి. సో సేమ్ ప్రాబ్లం. ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా నాకు వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి ఇది కూడా లేక నేను ఇంకా అసలు వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను. ఇంకా ఇదైతే ఆ సండే తీసిన వ్లాగ్ మాత్రమే ఫ్రెండ్స్. సో మీకు ఎవరికైనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నేను ప్రతి వీడియోలో ఏదైనా ఒక మ్యాటర్ గురించి చెప్తూ ఉంటాను కదా, సో అలాగే ఈ వీడియోలో ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేంటంటే నేను చేసిన అతి భయంకరమైన ఒక పెద్ద మిస్టేక్ ఫ్రెండ్స్. ఇది నా లైఫ్లో నాలాగా ఫేస్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అదేంటంటే ఒకే ఊరిలో పెళ్ళి చేసుకోవటం. అంటే నేను మా అమ్మ వాళ్ళ ఊరు ఇదే, నా అత్తగారి ఊరు కూడా ఇదే. సో దానివల్ల మా ఆయన నాకంటే దాదాపు 8 ఇయర్స్ పెద్ద ఉండొచ్చు, మేబీ నాకు తెలిసినంత మటుకు ఒక 8 ఇయర్స్ పెద్ద ఉండొచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే మా ఆయన కంటే చిన్నోళ్ళు నాకంటే పెద్దోళ్ళే ఉంటారు కదా, సో వాళ్ళని నేను ఏమని పిలవాలో కూడా అర్థం కావట్లేదు. సో అన్న వరుస అయిన వాళ్ళని అన్న అని పిలవగలను, మరిది వరుస అంటే నాకు బావగారు అవుతారు, నా హస్బెండ్ సైడ్ చూసుకుంటే వాళ్ళు నాకు మరుదులు అవుతారు. అలా ఎలా పిలవాలో అర్థం కాక బావ అనలేక, అలానే మరిది అని పిలవలేక అన్న అంటున్నాను. సో దానికి కూడా వాళ్ళు నన్ను సీరియస్గా తిట్టడం, నువ్వు చిన్నపిల్లవి ఇలా మాట్లాడతారు. మా ఆయన దగ్గర మాత్రం అన్న వదినలేదా అన్న అన్నట్లు మాట్లాడతారు. సో నాకైతే నిజంగా ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇదొక్కటే కాదు, చాలా సమస్యలు ఉంటాయి. ఒకే ఊరిలో పెళ్ళి చేసుకోవటం వల్ల ఏది ఉండదు, ఏ సుఖం ఉండదు. అది మాకు అప్పట్లో తెలియలేదు. మొత్తం మా వాళ్ళు చెప్పారు, మా ఆయన సైడ్ వాళ్ళు చెప్పారు, కానీ మేమే వినలేదు, నేను మా ఆయన. సో చేసుకున్న తర్వాత ఆ కష్టాలు ఎలా ఉంటాయి, ఆ బాధలు ఎలా ఉంటాయి అన్నది బాగా అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైనా కూడా చేసేది ఏమీ లేదు. బట్ ఇప్పటికీ అది మన లైఫ్ ఎండింగ్ వరకు అదైతే నాకు తెలిసి కంటిన్యూ అవుతుంది ఏదైనా సమస్య. సో ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను ఈ ఊర్లోనే కాబట్టి ఒక 2 రోజులు వెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకుందామన్నా కూడా అవ్వదు. ఎందుకంటే ఇదే ఊర్లో ఉన్నాను. నేను ఏ రీజన్తో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేను. ఒకవేళ నాకు బాగోలేకపోయినా వాళ్ళే వచ్చి నా దగ్గరికి చేయడమో ఏదో ఒకటి ఉంటుంది. ఈ గ్యాప్లో ఏమవుతుందంటే మా ఆయనకి నా మీద పూర్తి విరక్తి వచ్చేసింది అనమాట. అంటే నువ్వు ఎక్కడ పోవు, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళవు అనేలాగా మాట్లాడుతూ ఉంటాడు. సో మా ఆయన ఇలా అంటాడో అందరూ ఇలా అంటారో నాకు తెలీదు, కానీ తనైతే అంటాడన్నమాట, నువ్వు నన్ను వదిలేసి అస్సలు వెళ్ళిపోవు అని.
సో నేనేం చేయగలను ఫ్రెండ్స్? నేనే కాదు, మా ఊర్లో నాలాగా చేసుకున్న వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. సో సేమ్ సిచ్యువేషన్, నేను ఎలా ఉన్నానో వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు. సో నాదే కాదు, ప్రతి ఒక్క అమ్మాయిది ఇలాగే ఉంటుందేమో మేబీ ఒక ఊర్లో చేసుకుంటే. సో నేను ఇప్పుడు అది ఫేస్ చేస్తున్నాను కాబట్టి అర్థమవుతుంది. బట్ ఇది ఎవరికైనా కొంచెం తప్పుగా అనిపిస్తే మాత్రం క్షమించండి. నేను ఫేస్ చేస్తున్నది చెప్తున్నాను. మనకి అత్తగారింట్లో పెద్ద వాల్యూ ఉండదు, అమ్మగారింట్లో కూడా ఎలాంటి వాల్యూ ఉండదు. ఎందుకంటే సపోజ్ పెళ్ళి అయిపోయి ఒక అబ్బాయికి పెళ్ళి అవుతుంది అంటే పెళ్లి కూతురు కోసం చాలా వెయిట్ చేస్తారు కదా. పెళ్లి కూతురు ఎవరో అంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. బట్ ఒకే ఊర్లో కాబట్టి తెలిసిన అమ్మాయేలే, ఆ అమ్మాయేలే అన్నట్టు ఉంటుంది. సో అత్త వాళ్ళ దగ్గర మనకేం అంత విలువలు ఏముండవు. అలాగే మన అమ్మ వాళ్ళ దగ్గర కూడా అంతే. పెళ్ళైపోయి అమ్మ నాకు బాగాలేదు నేను వస్తానని మనం అడిగినా కూడా అటు సైడు అంత రెస్పాండ్ ఉండదు. ఎందుకంటే ఒకే ఊరు కాబట్టి. సో ఈ పరిస్థితి నాదే కాదు, ప్రతి ఒక్క అమ్మాయిది. నాకు నిజంగా ఫ్రెండ్స్ ఈ మధ్య అది నేను చాలా ఫేస్ చేస్తున్నాను. అరే ఎందుకు చేసుకున్నానురా బాబు, ఆ రోజు వినుంటే బాగుండేదేమో అన్నట్టు. బట్ ఇప్పుడు ఏం చేసినా నో యూజ్ అన్నది మాత్రం బాగా అర్థమవుతుంది. సో ఏదైనా పెద్దవాళ్ళు చెప్తే వినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు అనుభవంతోనే చెప్తారు. మనం ఏమిటంటే మూర్ఖత్వం అన్నమాట. వయసులో ఉంటాం కదా, మనం ఏది చెప్తే అదే న్యాయం, ఏది చెప్తే అదే జరిగిపోవాలి శాసనం అనేలాగా. సో దయచేసి ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. ఇక్కడ మోడాలు చూడండి ఫ్రెండ్స్, మా ఊళ్ళో ఎలా ఉన్నాయో. రోజు వర్షాలే, అసలు బాబోయ్ మామూలుగా లేదు. ఇదంతా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, మా అమ్మ వాళ్ళ ఉంటున్న వీధి అన్నమాట. సో ఇందాక కనిపించిన ఆవిడ మా మేనత్త. మా మేనత్తకి పిల్లలు లేరు ఫ్రెండ్స్. వాళ్ళకు పిల్లలు లేకపోవటం కూడా నాకు ఒక రకంగా నేను సఫర్ అయ్యాను దానివల్ల. వాళ్ళ మేనత్త వాళ్ళకి పిల్లలు లేరు, వీళ్ళకి పిల్లలు పుట్టరో అని చెప్పి. సో అలా అన్నవాళ్ళు చాలామంది. అలా అన్నోళ్ళంతా నేను ఇప్పుడు అంటుంటే నేను అనలేదు, నేను అలా అనను అని మాట్లాడుతున్నారు. ఎప్పుడు మేము మంచిగా కోరుకున్నాం మేము అన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఇది పెళ్ళి వేడుక అనమాట. ఆల్రెడీ ఆ రోజు పెళ్ళి అయిపోయింది. సాటర్డే సండే పెళ్ళి అనమాట. సో ఈ అన్న నాకంటే పెద్దోడే, కానీ మా ఆయన కంటే చిన్నోడు. నేను వెళ్ళి అన్న బాగున్నావా అన్నాను. దానికి ఆయన రియాక్షన్ ఓకే అన్నట్టు చూశాడు. కానీ పక్కనే వాళ్ళ అక్క ఉంది, ఒక పెద్ద బాంబు వేసింది. ఈ ఊరే కదా నీది, నువ్వు అన్నాను ఎందుకు అంటున్నావు అనేది. సారీ లెక్క, తప్పు అయిపోయింది అని చెప్పి అక్కడి నుంచి సైలెంట్గా వచ్చాను. ఇది నేను అవమానం అని ఫీల్ అవ్వట్లేదు, ఏం అనాలో కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్, ఒకే ఊరు కాబట్టి. సో అంతే. వీళ్ళ పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందంట ఫ్రెండ్స్, చర్చిలోనే. సో వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ చేయండి. సో ఒక ఊర్లో పెళ్లి చేసుకుంటే ఎంత రచ్చగా ఉంటుందో, ఎంత ఇబ్బందిగా ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. సో ఇలా నాలా అనుభవిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.